నిన్నటి బిల్ గేట్స్ పర్యటనపై కొందరు చేస్తున్న విమర్శలు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. గాడిదకేం తెలుసు గంధం చెక్కల వాసన అన్న చందంగా టెక్నాలజీ గురించి, బిల్ గేట్స్ కి ఉన్న విలువ గురించి విమర్శకులకు ఏం తెలుస్తుంది? లక్షల కోట్లతో ప్రపంచాన్ని శాసించే ఒక టెక్ దిగ్గజం ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆయన తాగిన టీ ఖర్చు, తిన్న సమోసాల లెక్కలు అడుగుతున్నారంటే ఆ విమర్శల స్థాయి ఎక్కడుందో అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి దృష్టి ఎంతలో ఉంటే అంతవరకే ఆలోచిస్తాడనడానికి ఈ వీడియోని నిదర్శనం. లక్షల కోట్ల దాన ధర్మాలు చేసే బిల్ గేట్స్ ఆంధ్రాకు వచ్చి ఏదో టీ సమోసాలు తిని వెళ్లిపోయినట్లు మాట్లాడుతున్న ఈ మేధావికి అసలు అభివృద్ధి అంటే ఏంటో తెలుసా అనే ప్రశ్న సామాన్య ప్రజల్లో తలెత్తుతుంది. ప్రభుత్వాలు చేసే ప్రతి పర్యటన ఒక ఖర్చు కాదు, అది రాబోయే తరాల కోసం చేసే బ్రాండ్ ఇన్వెస్ట్మెంట్ అని వారికి తెలీదు. ఉండవల్లి పొలాల్లో ఏఐ టెక్నాలజీతో పండించిన పండ్లను చూసి గేట్స్ అభివృద్ధి చెందిన దేశాల కంటే నాణ్యత బాగుంది అని ప్రశంసించారు. ఇది కేవలం మాట కాదు. భారత్, యూరప్ మధ్య జరిగిన తాజా ఒప్పందాల నేపథ్యంలో మన ఏపీ పండ్లకు అంతర్జాతీయ మార్కెట్ తలుపులు తెరిచే గోల్డెన్ ఛాన్స్. కుప్పల్లో సక్సెస్ అయిన సంజీవని డిజిటల్ హెల్త్ మిషన్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానుంది. దీనివల్ల ప్రతి సామాన్యుడికి డిజిటల్ హెల్త్ రికార్డులు ఉండి అత్యుత్తమ వైద్యం అతి తక్కువ ధరకే అందుతుంది. దీని వెనుక బిల్ గేట్స్ సాయం ఎంత ఉందో పేటీఎం బ్యాచ్ కి ఎలా తెలుస్తుంది? అమరావతి గ్రీన్ అండ్ బ్లూ ప్లాన్ ను, రాష్ట్ర ఆర్టీజీఎస్ వ్యవస్థను గేట్స్ మెచ్చుకోవడం అంటే ప్రపంచంలోని వేల మంది టాప్ ఇన్వెస్టర్లకు ఏపీ ఈజ్ రెడీ ఫర్ బిజినెస్ అని ఇన్విటేషన్ పడడమే. ప్రపంచ కుబేరుడి పర్యటనకు రాజకీయ రంగు పూసి టీ కప్పులో తుఫాను సృష్టించే ప్రయత్నం చేయడం అంటే రాష్ట్ర ప్రతిష్టను గంగలో కలపడమే. ఇక బిల్ గేట్స్ పర్యటన వల్ల రాష్ట్రానికి వచ్చే బ్రాండ్ ఇమేజ్ విలువ కొన్ని వేల కోట్ల రూపాయలు. ఆ ఇమేజ్ వల్ల రేపు ఐటీ కంపెనీలు వస్తాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, వేల కోట్ల దాతృత్వ సాయం అందుతుంది, పేదరిక నిర్మూలన జరిగి తీరుతుంది. విమర్శించే నోరు టీ ఖర్చు చూస్తుంది, కానీ విజన్ ఉన్న కన్ను రాష్ట్ర భవిష్యత్తును చూస్తుంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ వస్తుందంటే అప్పట్లో కూడా ఇలాగే చిల్లర మాటలతో అడ్డు తగిలారు. నేటికి అదే వారసత్వం కొనసాగుతూ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను, ప్రతిష్టను గంగలో కలిపే ప్రయత్నం చేస్తున్నారు. వీరికి రాష్ట్రం మీద ప్రేమ కంటే అధికార దాహం, బురద జల్లే రాజకీయాలే ఎక్కువని స్పష్టమవుతుంది. రాజకీయ విమర్శలు ప్రజాస్వామ్యంలో సహజం, కానీ అవి రాష్ట్ర అభివృద్ధికి గొడ్డలి పెట్టు కాకూడదు. స్వర్ణాంధ్ర 2047 అనేది కేవలం ఒక కల కాదు, ఇలాంటి గ్లోబల్ పార్ట్నర్షిప్ తో నిర్మించుకోబోయే అద్భుత వాస్తవం. టీ ఖర్చుల లెక్కలు అడిగే వారికి రేపు రాష్ట్రానికి వచ్చే వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాలు, మారే బ్రతుకులు సమాధానం చెప్తాయి. తాడేపల్లి ప్యాలెస్లో ఎలుకలు పట్టేందుకు ఎగ్ పఫ్ల కోసం ప్రజాధనం కోట్లు ఖర్చు చేసిన వైసీపీ నేతలు ఆ స్థాయికి మించి ఆలోచిస్తారనుకోవడం అత్యాశ అవుతుంది.